నమస్తే. ఏపీలో రేషన్ షాపులు పునఃప్రారంభమయ్యాయి. రేషన్ షాపులను కూటమి సర్కార్ తిరిగి ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా పిఠాపురంలో రేషన్ షాపులను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం ఆయన లబ్ధిదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరగనుందని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయనున్నట్లు నాదెండ్ల వెల్లడించారు. దివ్యాంగులు, వృద్ధులకు మాత్రం ఇంటి దగ్గరే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఏపీలో రేషన్ షాపులు పునఃప్రారంభమయ్యాయి. రేషన్ షాపులను కూటమి సర్కార్ తిరిగి ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా పిఠాపురంలో రేషన్ షాపులను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం ఆయన లబ్ధిదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయనున్నట్లు నాదెండ్ల వెల్లడించారు. దివ్యాంగులు, వృద్ధులకు మాత్రం ఇంటి వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు.